నేను దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. మాట్లాడండి. అది సిట్టా అధికారులేనండి. నువ్వు సుప్రీం కోర్టుకు పో, లాంటి ఇంటర్నేషనల్ కోర్టుకు పో. ఎవడొద్దన్నాడు? సిట్ అడిగిన ప్రశ్నలు ఏంటి? నేను చదివి వినిపిస్తా, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. మాట్లాడండి. వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ప్రతి శాఖ రివర్స్ టెండరింగ్ పాటించాలని జగన్ సర్కార్ 2019 ఆగస్టు 16 జీవో నెంబర్ 67 జారీ చేసింది. మల్టీ వెండర్ కాంటాక్ట్ బహుళ విక్రయదారులు రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వర్తింప చేయలేదు? సెకండ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, మల్టీ వెండర్ కాంటాక్ట్ విధానం 2011 సెప్టెంబర్ 28 బోర్డు నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయానికి 377కు విరుద్ధం. అయినా ఆ విధానం ఎలా అమలు చేశారు? ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? బోర్డు తీర్మానించి నిర్ణయం తీసుకున్నారా? నెక్స్ట్ పాయింట్, టెండర్ లో L1 గా నిలిచిన బిడ్డర్ సమర్పించిన ధరలకు బహిరంగ మార్కెట్లోని ఆగ్మార్క్, ఇండియా మార్క్, బిగ్ బాస్కెట్, డిమార్ట్ ధరలతో పోల్చారు. ఇలా సరిపోల్చడానికి మీ దగ్గర ప్రామాణికత ఏంటి? ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, డాక్యుమెంట్లు, ఇందులో భాగస్వామైన అధికారుల పేర్లు చెప్పండి. టీటీడీ బోర్డు తీర్మానానికి సెక్షన్ 377 విరుద్ధంగా L1 ఇచ్చిన ధరలకే L2కు 35% సరఫరా చేసేందుకు అనుమతించారు. సంప్రదింపులు L1 తో చేసి ఉంటే మరింత తగ్గేది కదా. జరిగిన తీవ్ర నష్టానికి మార్కెటింగ్ GMలు ఎందుకు బాధ్యులుగా చేయలేదు? టీటీడీపీ ఆవు నెయ్యిని 9.9:2 నిష్పత్తిలో కొనసాగడానికి కారణం ఏంటి? ఇందుకు బాధ్యులైన అధికారులు ఎవరు? ఇందులో 9% కింద జాతీయ డైరీలు, 2% ఏపీ డైరీలు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, టీటీడీ 1500 కిలోమీటర్ దూరంలోని సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేయవచ్చని పాలసీ మార్పులు చేసింది. దీనికి ముందు ఆవు పాలు నెయ్యి లభ్యత గురించి ఏమైనా అధ్యయనం చేయించారా? 1500 కిలోమీటర్ దూరంలో పరిధిలో ఉన్న సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి జాతీయ డైరీల నుంచే తీసుకోవడానికి ఉన్న హేతుబద్ధత ఏంటి? టీటీడీ వద్ద తగిన నిధులు అందుబాటులో ఉన్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ పాయింట్లు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలు, వాటి పనితీరు, ఇతర వివరాలు ఇవ్వండి. కాంట్రాక్టర్లు సరఫరా చేసే ఆహార పదార్థాల భద్రతా ప్రమాణ పరీక్ష వివరాలు సమర్పించాయి. ఆ రిపోర్ట్ లో వాస్తవికత, హేతుబద్ధత గురించి పునః పరిశీలన చేయించారా? ఈ పాయింట్ చాలా ముఖ్యం. రెండో లాస్ట్ పాయింట్, ఆవు నెయ్యి కొనుగోలు ధరల్లో విధానాల్లో చాలా తేడాలున్నాయి. జాతీయ టెండర్లతో పోలిస్తే ఏపీ ధరలు భారీగా ఉన్నప్పుడు నిపుణుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ధరల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు రీటెండర్లు ఎందుకు నిర్వహించలేదు? రివర్స్ టెండరింగ్ లో పరాగ్ మిల్క్ ఫుడ్స్ పాల్గొనకపోయినా దానికే ఎందుకు టెండర్ కట్టబెట్టారు? రివర్స్ టెండరింగ్ పూర్తయిన 12 రోజుల తర్వాత పరాగ్ కంపెనీ సరఫరా చేసేందుకు ముందుకొస్తూ ఎందుకు మెయిల్ చేసింది? వైష్ణవి డైరీ, పరాగ్ ఫుడ్స్ ఇచ్చిన పదార్థాలు సాంకేతికంగా తనిఖీ చేశారా? ఆ వివరాలు ఇవ్వండి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ కేవలం 20% సరఫరా చేస్తామన్నా దాన్ని ఏ ప్రాతిపదికన ఆమోదించారు? వైష్ణవి డైరీ అదే 60% సరఫరా చేయాలి, కానీ దాన్ని 70% ఎలా పెంచారు? సంబంధిత వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వండి. ఇది విజిలెన్స్ ఇచ్చినటువంటి అడిగినటువంటి వివరాలు. వెంకటరెడ్డి గారు విజిలెన్స్ అడిగిన వివరాలు అంట.